జూబ్లీహిల్స్ బైపోల్కు 300కు పైగా నామినేషన్లు వచ్చినాయట. చివరి రోజే 189 నామినేషన్లు దాఖలైనట. మనం నిన్న రాత్రి చూసినప్పుడు ఎన్నున్నాయి? 150 పైన చెప్పారు. ఇప్పుడు 300కు పైగా నామినేషన్లు వచ్చినాయట. మరి ఆ 300 ఎన్ని డిలీట్ అవుతాయి, ఎన్ని యాడ్ అవుతాయి? ఇంక యాడ్ అయితే అయిపోయినట్టుంది, నామినేషన్లు అయిపోయినాయి కాబట్టి ఇక డిలీషనే ఉంది. ఇప్పుడు 300 మంది అంటే మరి ఇప్పుడు అది ఎంత పెద్ద తేవాలి నాయన? బ్యాలెట్ ఎంత పెద్ద తేవాలి? ఓ 10 పెడతారా? 30 ఇట్లా 30 పెట్టుకుంటే పోయినా అటవైనా 10 కావాలంటుంది. 20 కావాలి. ఓటింగ్ పెట్టడానికి ఉచ్చబడాలరా నాయన. ఏమో మరి ఇల్లు ఎంతమంది వెనక తీసుకుంటారో తెలియదా? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ ప్రక్రియ మూసిందట. గతంలో లేని విధంగా ఈసారి 300కు పైగా నామినేషన్ దాఖలయ్యాయి. అంటే ఇప్పుడు ఈ 300 నామినేషన్లు వచ్చినట్టే దాని మీనింగ్ ఏంటంటే ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉన్నది. అది మామూలుగా లేదు. జనం ఇట్లా నామినేషన్ వేసేంత కాడుకుంది ఆ వ్యతిరేకత. ఇక రేవంత్ రెడ్డి గొప్పగా చేస్తుండు, ఇంకా పొడిచిండు అని చెప్పుకోవడానికి లేదు. కళ్ళకు కనిపిస్తాను 300 మంది నామినేషన్ అంటే అది మామూలు విషయమా? ఎన్ని బ్యాలెట్లు కావాలి, ఎన్ని మిషన్లు తేవాలి, అసలు ఎంత పెద్ద కథ నడవాలి ఇదంతా. సో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎంత పెద్ద ఎత్తున వ్యతిరేకతను ఎదుర్కొంటుంది అనడానికి రేపు జూబ్లీహిల్స్ ఎలక్షనే కారణం. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ఈ నామినేషన్ కూడా ఒక కారణమే అనిపిస్తాను. ఇన్ని నామినేషన్లు వచ్చినంటే దాని వెనకంగా ఎంతమంది ప్రజల మద్దతుతో వచ్చి ఉంటారు, వాళ్ళు ఎంతమంది ఓటేస్తారనో, ఓటు మీద నమ్మకంతోనో, వాళ్ళ బాధతోనో ఇలా RRR బాధితులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, సమాజంలో చైతన్యం ఉన్న వాళ్ళు కావచ్చు, ఎంతమంది ఇలా ముందుకొస్తే ఇన్ని నామినేషన్లు వస్తాయి. ఇది రేవంత్ రెడ్డి యొక్క చేతగాని పరిపాలన నిదర్శనం. రేవంత్ రెడ్డి వల్ల ప్రజలు హ్యాపీగా లేరనడానికి ఇది నిదర్శనం. ఇంకో పెద్ద విషయం చెప్పాలి. ఇగో నాది ప్రజా పరిపాలన, నేను ప్రజల కోసమే పరిపాలిస్తాను, పండుగ చేయాలంటాను. ఊరల్లా పండుగ చేయాలి డిసెంబర్కి అంటాడు, 9కి 7కి. మరి ఈ పండుగ సంగతి ఏంది? జూబ్లీహిల్స్లో ప్రజల బాధల పండుగ చేద్దామా? ప్రజల గోస పండుగ చేద్దామా? ప్రజలు కాంగ్రెస్ పార్టీ చేతిలో మోసపోయిన పండుగ చేద్దామా? నువ్వు తెలంగాణలో కాంగ్రెస్ ప్రజా పరిపాలన పండుగ చేద్దామంటున్నావు 2 సంవత్సరాలు. మరి మోసపోయిన ఈ 300 మంది నామినేషన్ల నుంచి ప్రజలు మోసం చేసిన పండుగ, ప్రజల్ని నమ్మించి మోసం చేసి వంచనకు గురి చేసిన పండుగ, ప్రజల నోట్ల మట్టి కొట్టిన పండుగ చేద్దాం, తప్పే ఉంది. ఏం రేవంత్ అని ఐడియా మంచిగా ఉంది, నాకు నచ్చింది. షేయి మహేష్ అంటే నేను చేస్తా, నాకేం బేసిచాలు. 300 మంది నామినేషన్ వేయడమా? 300 మంది ఒక ఎలక్షన్కి, ఒక బై ఎలక్షన్కి. ఇంకేంది? మంగళవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు క్యూ లైన్లో ఉన్న వారికి నామినేషన్లు వేసేందుకు అవకాశం కల్పించారు. అందుకోసం ప్రత్యేకంగా టోకెన్లు కేటాయించి అర్ధరాత్రి వరకు నామినేషన్లు స్వీకరించారు. అధికారులు ప్రక్రియను స్పీడప్ చేసి గంటకు 10 నుంచి 12 నామినేషన్ల వరకు స్వీకరించారు. చివరి రోజు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 3వ సెట్ కూడా ఇచ్చిండు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత 4వ సెట్ నామినేషన్ చేసిరు. బీజేపీ అభ్యర్థి లంకా దీపారెడ్డి 2వ సెట్ నామినేషన్ సమర్పించారు. చివరి రోజు మంగళవారం 189 నామినేషన్లు దాఖలయ్యాయి. అంతకుముందు 94 మంది, చివరి రోజు 189 వచ్చినట. అంతకుముందు 94 మంది నుంచి 120 నామినేషన్లు వచ్చాయి. నామినేషన్లు చేసిన వారిలో RRR బాధితులు, ఇక్కడ చూడాలి, RRR బాధితులు, నిరుద్యోగులు, మాల సంఘాల నాయకులు ఉన్నారు. బుధవారం నామినేషన్లు స్క్రూటినీ ఉంటుంది. ఈ నెల 24 నామినేషన్ విత్డ్రాకు ఛాన్స్ ఉంటుంది. నవంబర్ 11 పోలింగ్ జరుగుతుంది. నవంబర్ 14 ఎన్నికల ఫలితాలు వెల్లనున్నాయి. సో ఇప్పుడు రేపు కాక ఎల్లుండి వరకు ఎవరైనా విత్డ్రా చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఎప్పుడు విత్డ్రా చేసుకుంటారు? ఎవరైతే కన్ఫామ్ అవుతుందో, సపోజ్ బీఆర్ఎస్ ఉన్నది, మాగంటి సునీత వేసింది, విష్ణువర్ధన్ రెడ్డి ఇద్దరు వేసారు. అదేట్లలో ఎవరైనా రిజెక్ట్ అయితే, సపోజ్ మాగంటి సునీత రిజెక్ట్ అయితే ఈయన పక్క జరుగుతుంది. లేదు విష్ణువర్ధన్ రెడ్డిది రిజెక్ట్ అయ్యి, లేదు నార్మల్గా ఉండి, ఇద్దరిది నార్మల్ ఉంటే ఆయన విత్డ్రా చేసుకుంటాం. లేదు ఆయన రిజెక్ట్ అయితే బెటర్ ఆప్షన్. ఏదైనా మాగంటి సునీత మేజర్ క్యాండిడేట్ కాబోతుంది బీఆర్ఎస్ పార్టీ నుంచి. ఎందుకంటే వాళ్ళు 2 నామినేషన్లు ఇచ్చారు, మిగతా వాళ్ళు 2 నామినేషన్ వేయలే, 2-3 సెట్లు ఇచ్చారు అంతే. నామినేషన్ 2-3 ఇచ్చి వేసే పరిస్థితి లేదు వాళ్ళ దాంట్లో. సో వాళ్ళు క్లియర్గా ఒక్క క్యాండిడేట్తోనే ఫిక్స్ అయిపోయారు. మరి మాగంటి సునీతకు టెక్నికల్ ఇష్యూస్ వస్తాయని చెప్పేసి ప్రచారం జరిగింది. ఆ టెక్నికల్ ఇష్యూస్ వస్తే మళ్ళీ అభ్యర్థి లేకుండా అతని ఉద్దేశంతో వాళ్ళ ముందే
డబల్ సెట్ వేసి పెట్టరు. సో ఏది ఏమైనా ఈ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఎన్నిక అనేది కాంగ్రెస్ పార్టీకి మరి ఒక బుద్ధి చెప్పాలని, బుద్ధి చెప్పే అవకాశం ఉందని ప్రజలు నమ్ముతున్నారు. ఇప్పుడు ఈ పరిస్థితులు కూడా అట్టే కనిపిస్తున్నాయి. ఈ నామినేషన్ వేయడం కావచ్చు, ప్రజల్లో గోసపడడం కావచ్చు, ఇవన్నీ సందర్భాలు చూస్తుంటే ఓకే ఫేవర్గానే ఉన్నది, ప్రజలు కాంగ్రెస్ పైన కోపంగానే ఉన్నారని అర్థమవుతుంది. కానీ ఇది ఎంతవరకు క్యారీ ఫార్వర్డ్ అవుతుంది? ఈ డబ్బులు వంచుతారా, మందు వంచుతారా, ఇంకేమైనా చేస్తారా? ఓట్లు తెచ్చుకోవడం కోసం ఏదైనా చేస్తారు అధికారం ఉన్నప్పుడు. మరి అధికారంలో పార్టీ ఓటుకి డబ్బులు ఎంత వంచితే ఓట్లు పడతానో, ప్రజలు మోసపోతారనో ఏమైనా అనుకుంటారా? 300 నామినేషన్లు వచ్చినాయి. అది బీఆర్ఎస్ పార్టీకి ఒక రకంగా ప్లస్. ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది అంటే ప్రతిపక్షం పైన నమ్మకం ఉన్నట్టుగా. ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది అనేది అర్థమవుతుంది. 300 నామినేషన్లు అది ప్లస్ అయ్యేది ప్రతిపక్షానికే. అధికారంలో పార్టీ కూడా గెలవద్దనే వాళ్ళు నామినేషన్ వేసింది, దాని ప్లస్ అయ్యేది ప్రతిపక్షంలోనికే కదా. సో ఇక్కడ మరి మాగంటి సునీతకు ప్లస్ కావడానికి ఈ వార్త కొంచెం అనిపిస్తా ఉంది. ఇంకా నెక్స్ట్